Very good afternoon. Welcome to 3060. నేను స్వాతి మైత్రేయ. హెడ్లైన్స్ చూద్దాం. భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు 190 కిలోమీటర్ల మేర మోహరించిన దయాది దేశ బలగాలు. బోర్డర్లో చొరబాట్లకు ఉగ్రవాదుల ప్రయత్నం, అడ్డుకున్న జవాన్లు, భారీగా ఎదురు కాల్పులు. ముంబై డోంగ్రీలో ఘోర రోడ్డు ప్రమాదం, కారు బోల్తా, ఒకే కుటుంబానికి చెందిన 6 దుర్మరణం. కర్నూలులో ఏపీ సీఎం పాదయాత్ర, 65 కోట్లతో అమృత పథకానికి శంకుస్థాపన. పేదలకు డబ్బా ఇళ్లు కూడా లేకుండా చేస్తున్నారు, కేసీఆర్ సర్కార్పై సిపిఐ విమర్శలు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారత్ పై పగతో రగిలిపోతున్న పాక్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ముఖాముఖి యుద్ధానికి సిద్దమవుతోంది. సరిహద్దుల్లో 190 కిలోమీటర్ల మేర పాకిస్తాన్ తన బలగాలను భారీగా మోహరించింది. అంతేకాదు భారీగా ఆయుధాలను తరలిస్తోంది. వారం రోజుల నుంచి సరిహద్దు వద్ద పాక్ సైన్యం కదలికలు ఎక్కువయ్యాయి. భారత్ పాకిస్తాన్ బోర్డర్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. మరోసారి భారత్ తో చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను భారత సైనికులు అడ్డుకున్నారు. షోపియాన్ సెక్టార్లో ఉగ్రవాదులకు భారత జవాన్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. 2 ఉగ్రవాదులను భారత జవాన్లు చుట్టుముట్టారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి చెందిన ఘటన ముంబైలో జరిగింది. డోంగ్రీ ప్రాంతంలో కారు మలుపు తిరుగుతూ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 6 అక్కడికక్కడే చనిపోగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాట్లను జేజీ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 2 చిన్నారులు, 3 మహిళలున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు చెబుతున్నారు. గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ వ్యాను ఢీకొన్న ఘటనలో 14 మంది మృతి చెందారు. రాజ్కోట్ సమీపంలోని బగోదర జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాట్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలుష్యం కొరల్లో చిక్కి ఢిల్లీ విలవెల్లాడుతోంది. వీధులన్నీ కాలుష్యంతో కూడిన పొగ మంచుతో నిండిపోవడంతో రోడ్ల మీదికి వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. పొగమంచు కారణంగా 300 మీటర్లకు మించి అవతల ఏమీ కనిపించడం లేదు. దీంతో పరిస్థితి మెరుగయ్యేంత వరకు సుమారు 1700 స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు. వాహనాలతో పాటు పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యంతో హస్తనలో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
కర్నూలులో సీఎం చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతోంది. జన చైతన్య యాత్రలో భాగంగా కర్నూలు పాత బస్తీలో దాదాపు 5 కిలోమీటర్ల పొడవున సీఎం పాదయాత్ర చేశారు. ఎస్ఏపీ క్యాంప్ హెలిప్యాడ్ నుంచి కిడ్స్ వరల్డ్ వరకు కాన్వాయ్లో చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. కిడ్స్ వరల్డ్ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 65 కోట్లతో అమృత పథకానికి శంకుస్థాపన చేశారు. కర్నూలులో కిడ్స్ వరల్డ్ నుంచి ఉస్మానియా కాలేజ్, వన్ టౌన్ కాలనీ, అమ్మవారి గుడి మీదుగా పాదయాత్ర చేశారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. ప్రత్యేకించి ముస్లిం మైనారిటీలు అత్యధికంగా నివసించే ఓల్డ్ టౌన్ లో చంద్రబాబు అనేక ప్రాంతాల్లో నిలబడి ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో తెలంగాణ సర్కారు ఉందని ఎద్దేవా చేశారు. విజయవాడలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఆధ్వర్యంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేశినేని నాని పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో తెలంగాణ ఉంటే ఆర్థిక లోటుతో ఉన్నా కూడా ఆర్టీసీతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చంద్రబాబు 43% ఫిట్మెంట్ ఇచ్చారని కితాబిచ్చారు. ప్రజాస్వామ్యవాదులకు సీఎం కేసీఆర్ చుక్కలు చూపిస్తున్నాడని విమర్శించారు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పి పేదలకు డబ్బా ఇళ్లు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని కేసీఆర్ ను ప్రశ్నించారు చాడా వెంకటరెడ్డి. అధికారుల నిర్లక్ష్యం వాహనదారుడి ప్రాణాల మీదకు తెచ్చింది. వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ వాళ్లు గుంత తవ్వి వదిలేయడంతో ఓ యువకుడు అందులో పడి గాయాల పాలయ్యాడు. హైదరాబాద్ సఫిల్గూడలో జలమండలి సిబ్బంది గుంతలు తవ్వారు. అయితే వాటిని అలాగే వదిలేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ సఫిల్గూడ మీదుగా సికింద్రాబాద్ వెళుతున్న ఓ యువకుడు బైక్తో సహా గుంతలో పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో దొంగలు రెచ్చిపోతున్నారు. బస్టాండ్ కేంద్రంగా చేసుకుని రోజు చోరీలకు పాల్పడుతున్నారు. పార్కింగ్ లో ఉంచిన బైక్లను నిమిషాల్లో మాయం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో నిఘా పెట్టిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. కృష్ణలంకకు చెందిన బెల్లంకొండ నాగ వెంకట నరసింహారావు బస్టాండ్ లో వాహనాన్ని పార్కింగ్ చేశాడు. ఆ తర్వాత 3 నిమిషాలకే ద్విచక్ర వాహనం మాయమైంది. దొంగతనం దృశ్యాలని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. కాలు విరిగి చికిత్స కోసం వెళితే గుండె బలహీనంగా ఉందని ఆపరేషన్ చేసి తన తండ్రి ప్రాణం తీశారని ఆరోపిస్తున్నాడు కొడుకు. ఈ ఘటన కరీంనగర్ లో జరిగింది. సిరిసిల్లలోని ఆసిఫ్పురాకు చెందిన 65 ఏళ్ల ఎస్కే కరీం 15 రోజుల క్రితం ఇంట్లో కాలు జారి పడితే కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. అయితే గుండె బలహీనంగా ఉందని చెప్పి ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ చేశారంటున్నాడు తనయుడు ఎండి అజ్మత్. హార్ట్ కు ఆపరేషన్ అయిన 4 రోజుల్లోనే కరీం మరణించడంతో ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కోరుతున్నాడు కుటుంబీకులు. బ్యాక్ టు న్యూస్. ఆకాశంలో కోటి తారలు నేలపై కోటి దీపాలుగా విరాజిల్లే వేడుక. దివిలోని కైలాసం భూమిపైకి దిగివచ్చే సందర్భం. శివకేశవులు ఒకచోట కొలువుతీరి భక్త కోటిని అనుగ్రహించే అద్భుత ఘట్టం. జగద్గురువులు, పీఠాధిపతులు, సాధు సంతులు, పుణ్య పురుషులు చేసే అనుగ్రహ భాషణాలు, దేవతామూర్తుల కళ్యాణాలు అన్నీ ఒకచోటే. అదే కార్తీక మాసాన జరిగే కోటి దివ్యల వేడుక, కోటి దీపోత్సవ వేదిక. ఎన్టీవీ, భక్తి టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ్ నేటి నుంచి ఈ నెల 21 వరకు అప్రతిహతంగా సాగబోతోంది.
వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో భక్తిరస సాగరం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన ఈ మాసంలో దీపారాధన చేస్తే కోటి పుణ్యఫలాలు దక్కుతాయని, సకల పాపాలు హరిస్తాయని నమ్మకం. అందుకే ఈ మాసాన ఏ ఆలయంలో చూసినా దివ్యన చిరునవ్వులే కనిపిస్తాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఆధ్యాత్మిక భావ వీచికలను నలుదిశలా వ్యాపింపచేస్తున్న భక్తి టీవీ ఈ పుణ్యమాసంలో లోక కళ్యాణార్థం చేపట్టిన కార్యక్రమమే కోటి దీపోత్సవం. మొదట 1,00,000 దీపారాధనతో మొదలైన ఈ ఉత్సవం ఏటేటా మరిన్ని సరికొత్త హంగులను జోడించుకుంటూ కోటి దీపోత్సవంగా వెలుగులేనుతోంది. ఈ ఏడాది కూడా కోటి దీపోత్సవం మళ్లీ మన ముందుకు వచ్చింది. शंकर शिव शिव शंकर जय जय शंकर शिव शिव शंकर जय जय शंकर शिव शिव शंकर जय जय शंकर शिव शिव शंकर पूर्ण बोनाल के पुलकिंतना दशक शांताल के मुखबिंतना పదినాడు ధరణికే కాంతిమయుడు కరుణాతరంగుడై ప్రణవధరుడు జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ రోజు నుంచి మొదలయ్యే కోటి దీపోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్టీఆర్ స్టేడియం ఇలా కైలాసాన్ని తలపిస్తోంది. కోటి దివ్యల వేడుకకు సకల హంగులతో సిద్ధమైంది. ఈ రోజు నుంచి ఈ నెల 21వ తేదీ వరకు కోటి దీపోత్సవ వేడుక జరగనుంది. కేవలం దీపారాధనకే పరిమితం కాకుండా సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అందించేలా దేవతామూర్తుల కళ్యాణోత్సవాలు, సహస్ర కలశాభిషేకాలు జరగనున్నాయి. జగద్గురువుల పుణ్యవచనాలు, పీఠాధిపతుల అనుగ్రహ భాషణాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు ఈ మహోత్సవానికి హాజరవుతారు. కంఠే భద్రామి శుభగే త్వం దేవ జగదాం శతం. గత 4 ఏళ్లుగా భక్తి టీవీ, ఎన్టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న అపూర్వ దీపయజ్ఞం ఈ ఏడాది కూడా మరింత సంబరంగా జరగబోతోంది. ఈ మహత్తర వేడుకలో భాగం పంచుకోవాలని మీ అందరికీ కోటి దీపోత్సవం సాదర స్వాగతం పలుకుతోంది. విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. వైకుంఠ ద్వారాలే తెరుచుకున్నట్టు, కైలాసమే దిగివచ్చినట్టు, దేవాలయాలే వెలిసినట్టు, సాక్షాత్ ముక్కంటి తపోముద్రలో కూర్చున్నట్టు దర్శనమిస్తుంది ఆ ప్రాంతం. అంగరంగ వైభవంగా అధిరథ మహారథుల కదిలి రాగా, ఆధ్యాత్మికవేత్తల అనుగ్రహ భాషణాలతో, పండితుల వేద మంత్రోచ్చరణాల నడుమ సాంస్కృతిక కదంబాల మధ్య కళ్యాణాలు, కమనీయాలకు వేదికగా, అభిషేక ఆరాధనల దీపికగా వెలుగొందుతుందా ప్రాంగణం. గత 4 ఏళ్లుగా భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవ ప్రారంభానికి ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలాయి. ఈ రోజు సాయంత్రం 5:30 గంటల నుంచి మొదలు కాబోతున్న ఈ దీప వైభవానికి ఎన్టీఆర్ స్టేడియం సకల సదుపాయాలతో సిద్ధమైంది. భక్తుల దగ్గరకే భగవంతుడు రావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీ రవిశంకర్ స్వామీజీ ముఖ్య అతిథిగా సకలార్థ ప్రధాయిని బాలబ్రహ్మేశ్వర సహిత జోగులాంబ దివ్య కళ్యాణోత్సవానికి రంగం సిద్ధమైంది.
బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్. టీ హబ్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలంగాణ మరో ముందడుగు వేసింది. త్వరలోని టీ హబ్ శాశ్వత భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే వారమే పునాది రాయి పడే అవకాశం ఉందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ ఐఐటీది అయినందువల్ల టీ హబ్ కోసం 4 రెట్ల బిల్డింగ్ ను నిర్మించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. Governments across the country together are making bold attempts towards Internet for all. The Government of India, under the leadership of our Honorable Prime Minister and our Union IT Minister Shri Ravi Shankar Prasad ji, have launched the flagship Digital India program. We too in Telangana, in our state, have our own version called the Digital Telangana under the larger rubric of Digital India. In fact, my state, Telangana, is poised to become the first in the country where every single household, we have about 9 million households, we are poised to become the first state in the country where every single household shall have a broadband internet connection in the next 18 months. And one of our initiatives, which we are extremely upbeat and proud about, is the combination of synergies. In fact, we have embarked on a very large-scale project called the Telangana State Drinking Water Grid, as part of which we are laying nearly 150,000 kilometers of new water pipeline. So while we have decided to dig up the entire landscape of Telangana, we also thought of combining synergies and laying fiber optic cable network along the side of it. As part of the drinking water project, like as I've mentioned, more than 150,000 kilometers of trenches are being dug up, and we're combining energies and synergies and using the same trenches to lay both water pipeline. విజయవాడలో ఉత్సాహంగా వాకథాన్ జరిగింది. ఎంజీ రోడ్లో ఈ రోజు ఉదయం ఐటీ శాఖ ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించారు. 2 కిలోమీటర్ల నడకను ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి శ్రీవాత్సవ ప్రారంభించారు. సంయుక్త పోలీస్ కమిషనర్ హరికుమార్, ఆదాయ పన్ను శాఖ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. అవినీతి రహిత సమాజం కోసం ప్రజలందరూ నీతి నిజాయితీలతో పారదర్శకతతో మెలగాలని శ్రీవాత్సవ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. నిన్న రాత్రి సమయంలో గ్రామంలోకి ప్రవేశించిన ఎలుగుబంటిని గమనించిన గ్రామస్తులు భయంతో రాత్రి జాగరణ చేశారు. కొంతమంది ధైర్యం చేసి గ్రామంలోంచి తరిమేందుకు ప్రయత్నించగా ఓ చెట్టుపైకెక్కింది. కిందకు దిగి వెళ్లిపోతుందని భావించినప్పటికీ ఎంతకు ఎలుగు చెట్టుపై నుండి కదలకపోవడంతో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీం మత్తుమందు ప్రయోగించి ఎలుగును బంధించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు సీరియల్ ను తలపిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె అఘాయిత్యానికి పాల్పడే ముందు తన ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ తో మాట్లాడిన ఫోన్ సంభాషణలు బయటకొచ్చాయి. 3 నిమిషాల పాటు సాగిన సంభాషణలో రాహుల్ తీరుపై ప్రత్యూష ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వాటిని విన్న ప్రత్యూష తల్లిదండ్రులు తమ కూతురితో వ్యభిచారం చేయించేందుకు ఒత్తిడి చేశాడని ఆరోపించారు. ఫోన్ సంభాషణలు బయటకు రావడంతో ప్రత్యూష కేసు కీలక మలుపు తిరిగింది. ఆ కాల్ రికార్డింగ్ లో రాహుల్ వల్ల ఎంత బాధపడిందనే విషయాలు ఉన్నాయని ప్రత్యూష తల్లిదండ్రులు అంటున్నారు. తాను నటించడానికే వచ్చానా తన పట్ల వ్యవహరించిన తీరు ఆ సంభాషణలో ఉందంటున్నారు. దీన్ని బట్టి ప్రత్యూషను రాహుల్ వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశాడని స్పష్టమవుతోంది. కొత్త ఆధారాలతో కేసును తిరిగి ఇన్వెస్టిగేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తో తలపడుతున్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ప్రైవేట్ ఈమెయిల్ ఎపిసోడ్ కుదిపేస్తోంది. ఒబామా మంత్రివర్గంలో తొలిసారి విదేశాంగ మంత్రిగా పనిచేసినప్పుడు హిల్లరీ క్లింటన్ ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ ఉపయోగించడాన్ని రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పలుమార్లు తప్పుపట్టారు. దీనిపై వివాదం చెలరేగాక ఇటీవలే దర్యాప్తును పునఃప్రారంభించింది. ఎఫ్బీఐ దర్యాప్తులో భాగంగా అమెరికన్ భర్త చెందిన ఓ ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకుంది. ఆ ల్యాప్టాప్ నుంచి మొత్తం 6.5 లక్షల ఈమెయిల్స్ ను రిట్రీవ్ చేయడంతో హిల్లరీకి పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఏ సందర్భంలో అమితాబ్ ను వాళ్లు కలిశారు అన్నదానికి సంబంధించి ఈమెయిల్లో చర్చ లేదు. వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు చెందిన పొలిటికల్ రిపోర్టర్ జోజె డెల్రియల్ ఈ మెయిల్ కు సంబంధించిన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
భోపాల్ సెంట్రల్ జైలు నుంచి సిమీ ఉగ్రవాదుల పరారీలో మింగుడు పడని నిజాలు బయటకొస్తున్నాయి. ఉగ్రవాదులు తప్పించుకోవడం ఇంటి దొంగల పనేనని భావిస్తున్న సిఐడి ఆ దిశగా దర్యాప్తు చేస్తోంది. ఓ సబ్ జైలర్ తో పాటు 2 గార్డుల పాత్ర ఉందని తెలుస్తోంది. మరోవైపు ఉగ్రవాదులు పారిపోయిన సమయంలో జైల్లో ఉండాల్సిన 80 మంది గార్డులు వీఐపీల డ్యూటీలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ బులెటిన్ విశేషాలు తర్వాత హలో డాక్టర్ ప్రసాద్. నమస్తే.